బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్‌లో ఎందుకో కింత వెనకబడిందేమో అని ప్రజలనుకుంటున్నారు. ఎవ్వరు మీరేమంటారు? అనుకోవట్లే. మీ మీడియా కల్పితం అదంతా. హ్మ్. అసలు బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. హ్మ్. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలే రిటర్నొచ్చి మమ్మల్ని స్వాగతిస్తున్నారు. మాకు ఎదురిస్తున్నారు. మాకు మంగళహారతితో మా క్యాండిడేట్ సునీతమ్మ గారు పోతే అసలు ప్రజలందరూ ఆమెకి ఎదురొచ్చి మరీ స్వాగతం ఇస్తున్నారు. ఏ పార్టీ కనిపిస్తుందండి బరిలో? కాంగ్రెస్ కనబడుతుందా మీకెక్కడైనా? బీజేపీ కనిపిస్తలేదా? కనబడుతుందా? ఎక్కడ కనబడతలేదు. నిన్న నిన్న చూస్తే బీఆర్ఎస్ పార్టీ తప్పితే ఇంకో ఆల్టర్‌నేట్ లేదు. మొన్న దివాళీ జూబ్లీహిల్స్ రోజు ప్రజలకి. జూసుకుంటే హ్మ్. బీజేపీ వాళ్ళు ఎంతమందొచ్చి ఎట్లా ప్రచారం చేసిండ్రు మీరు జూసిండ్రు గదా! అదే. కిషన్ అదే. రెడ్డి గారొచ్చిండ్రు, రఘునందన్ రావు గారొచ్చిండ్రు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులొచ్చిండ్రు, ఇంతమందొచ్చిండ్రు. లంకాల దీపక్ రెడ్డి గారిని సపోర్ట్ జేస్తూ ఇంతమంది మాట్లాడడానికి ముందుకొస్తున్నారు గదా! మీ పార్టీకి అంటే గోపీనాథ్ గారు వైఫ్ సునీత గారు ఎవరైతే ఉన్నారో తనకి సపోర్ట్‌గా ఎంతమందొస్తున్నారు? అంటే తక్కువ వినిపిస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థి గురించి మాట్లాడుకునేది చాలా తక్కువ వినిపిస్తుంది. మీకు అనిపించట్లేదా అది? ఎక్కడ ఎవ్వరు కనిపిస్తలేదు. మీ మీడియా రకరకాల అభూత కల్పనలో ఉన్నారు తప్పితే, హ్మ్. బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి దూసుకెళ్ళింది. హ్మ్. చాలా సక్సెస్‌ఫుల్‌గా బ్రహ్మాండంగా 100కి 100% ప్రజలు మాకే పట్టం కడుతున్నారు. అయితే హ్మ్. మీరన్నారు గదా! బీజేపీ అధ్యక్షుడొచ్చిండు, వాళ్ళొచ్చిర్రు, వీళ్ళొచ్చిర్రు. హ్మ్. వాళ్ళంతా దసరా పండక్కి ఏదో దసరా బుల్లోన్‌లాగా ఒక్కరోజొచ్చి హడావిడి చేసి పోయిర్రు తప్పితే, హ్మ్. బీజేపీ నాయకులకు గాని, బీజేపీ క్యాండిడేట్‌కి గాని ఆదరణ లేదక్కడ. ఆ క్యాండిడేట్ ఎవరో గూడా జూబ్లీ హిల్స్ ప్రజలకు తెలవదటండి. అసలు మా అంటే బీఆర్ఎస్ లంగాల దీపక్ రెడ్డి అనే వ్యక్తి తెలీదంటారా? తెలియదెవరికీ. ఈవెన్ నేను రాజకీయంలో 12 ఏళ్ల నుంచి ఉంటున్నా. నేనే 1, 2 సార్ల విన్నానేమో ఆయన పేరు తప్పితే, ఆ మనిషే మాకు తెలీదసలు. జూబ్లీ హిల్స్ ప్రజలకు బీజేపీ క్యాండిడేట్ ఎవరో గూడా సరిగ్గా తెలియదు. అట్లెట్లా కాబట్టి చెప్తారు మీరు? ఎందుకంటే డెఫినెట్‌గా లాస్ట్ ఏం 2023 జేషిండు? ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ అది ప్రజలకు కూడా ఏం జేషిండు? మీరొక్క మాట చెప్పండి. లంకాల దీపక్ రెడ్డి అంటున్నారా? హ్మ్. ఆయన జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం జేషిండు? ఇవాళ వచ్చి బరిలో నిలబడితే తప్పితే ప్రజలకు తెలీదనేది వాస్తవం. ఆయన హ్మ్. బీజేపీ పార్టీ నుంచి ప్రజలకి ఏం జేషిండో ఒక్క పని చెప్పండి. ఒక్క పని చెప్పండి. బీజేపీకి నుంచి జూబ్లీ హిల్స్ ప్రజలు గుర్తుపెట్టుకునే ఒక పని చెప్పండి. అంటే ఏం రాలేదా? ఎవ్వరు జేసింది లేదు. అట్లనే గోపీనాథ్ గారు ఉన్నప్పుడు అంటే హ్మ్. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చింది. తను మరణం తర్వాత వచ్చింది. ఉన్నప్పుడు ఏం చేసిండ్రు జూబ్లీ హిల్స్‌లో? ఎందుకంటే మొన్న నవీన్ యాదవ్ గారు మాట్లాడిందేంటంటే స్వేచ్ఛ వాయువు ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది మా జూబ్లీ హిల్స్‌కి అని చెప్పేసి హ్మ్. తను మాట్లాడడం జరిగింది. అంటే మరి ఇన్ని రోజులు స్వేచ్ఛగా లేదా జూబ్లీ హిల్స్ మరి? అసలు ఎంత నవ్వొస్తుందంటే, వీళ్ళు మాట్లాడే మాటలకు నవ్విపోదురు గాక నాకేం సిగ్గన్నట్టుగా మాట్లాడుతున్నారు. హ్మ్. ఒక అంటే జూబ్లీ హిల్స్ ప్రజలకు భయభ్రాంతులు గురి చేసిన వ్యక్తులు వాళ్ళు. హ్మ్. కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఎక్కడ అంటే రౌడీ షీటర్ నమోదైన వాళ్ళు పోలీస్ స్టేషన్‌లో వాళ్ళ ఫోటోలున్నాయట. వాళ్ళు గెలిస్తే మాకెలాంటి ఆపదలొస్తాయో వాళ్ళ ముఠా వాళ్ళ గ్యాంగ్ ఏదన్నా మా మీద హల్చల్ చేస్తదేమో చిన్న చిన్న వీధి వ్యాపారులు గూడా భయపడుతున్నారు. మా దగ్గర 100, 200, 500 వసూలు చేసుకునే బాపతిగాళ్ళు ఇయాల మా దగ్గర ఎమ్మెల్యేగా నిలబడ్డరని భయభ్రాంతులకు గురైతున్నారండి. మీరు అట్లాంటిది ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి నాయకులని మాట్లాడతారేంది? అట్లాంటి ఒక చరిత్రే ఉంటే మరి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనని తీసుకునే అవకాశం ఉందంటారా మరి? అట్లాంటిది ఒక నిజంగానే అంటే అలాంటివేమన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీ సంస్కృతే అదండి. వాళ్ళకు డబ్బులెవరిస్తే వాళ్ళే క్యాండిడేట్. వాళ్ళు మూటలు మోసే వాళ్ళకే గదా! పట్టం కట్టేది కాంగ్రెస్ నాయకులు. హ్మ్. ఇయాల బహిరంగంగా కొండా సురేఖ కూతురు మాట్లాడింది. హ్మ్. ఇవాళ పైసలకు తప్పితే నాయకులకు విలువ లేదు కాంగ్రెస్ పార్టీలో అనేది వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ హ్మ్. మంత్రుల కొట్లాటలు మొన్న బయటపడ్డాయి గదా! హ్మ్. వాళ్ళు మళ్ళా పంపకాలు వ్యవహారం సరిగ్గా సాగినట్టుంది. 50, 50 పంపకాలయినాయి. హ్మ్. మళ్ళా కొండా సురేఖ దంపతులు పోయి షాల్ కప్పింది. మనం జూషినాం. హ్మ్. అట్లా ఉంది వాళ్ళ వ్యవహారం. డబ్బుల సంచులు ఎవరిస్తే వాళ్ళకే టికెట్. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంది? వాళ్ళు ప్రజలకు ఏమాత్రం సేవ జేస్తారు? అసలు ప్రజల్లో తిరిగినోళ్ళేనా? అదేం సంబంధం లేదు వాళ్ళకు. తిరుగుతలేరా? ఇప్పుడు డబ్బులతోనే నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ తిరగట్లేదా? నడుస్తుంది. నవీన్ యాదవ్ గారు తిరుగుతున్నాడా? తిరగట్లే? ఇప్పుడు తిరుగుతున్నాడు. టికెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కనబడుతుండు ప్రజలకు. ఎన్నడేం జేషిండండి? నిజంగా మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచిండంటే వట్టిగనేనండి? హ్మ్. బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు, టీడీపీ నుంచి ఒకసారి గెలిచిండంటే అది వట్టిగనేనా? హ్మ్. ఇంత అంటే ప్రజల్లో ఎంత మంచి అంటే మేము తిరుగుతున్నాం. నేను ఫీల్డ్‌లో తిరుగుతున్నా గాబట్టి మాగంటి గోపీనాథ్ గారు జేసిన సేవలు 10 ఏండ్లలో జూబ్లీ హిల్స్ ప్రజలు మర్చిపోలేకుండా మాకే గుర్తు చేస్తున్నారంటే వాళ్ళు ఎంత అంటే అక్కడ ఇప్పుడు ఓన్ ఇప్పుడు కూడా చేసుకున్నారో చెప్తున్నారు తెలుస్తుంది. మేడం. ఇప్పుడు కూడా హ్మ్. చెప్తుందేంటంటే మాకు రోడ్లు సరిగ్గా లేవు. హ్మ్. హ్మ్. అసలు ఎట్లా అంటే స్లమ్ అంటే నిజంగానే మేము చెత్త కుప్పల పక్కన బతకాల్సిన పరిస్థితి మాది. ఇక్కడ చెత్త కుప్ప ఉంటే ఇక్కడ మా షాప్ ఉంటది. అసలు చెత్త జీహెచ్ఎంసీ వాళ్ళొచ్చేసి అసలు తీయనే తీయరు. అది అట్లనే గుట్టలాగా పేరుకొని పోతున్నాయి అని జెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. మరి ఇన్ని ఇది గ్రౌండ్‌లో రోజులు లేంది, జరుగుతుంది. ఇన్ని రోజులు లేంది ఇప్పుడే ఎందుకు వస్తున్నాయండి ఆ మాటలు? 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి దగ్గర ఎప్పుడు రాలేదే మరి? హ్మ్. ఇయాల పేద ప్రజల కోసం ఆయన జేసిన సేవలు ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? మరి ఇయాల అదే పేద ప్రజల దగ్గరికి కాంగ్రెస్ గెలిచిన తర్వాత బుల్డోజర్‌లు ఎందుకొస్తున్నాయని నేను ప్రశ్నిస్తున్నా. హ్మ్. ఇన్ని రోజులు మాగంటి గోపీనాథ్ గారు కంటికి రెప్పలాగా స్లమ్ పీపుల్‌ని కాపాడుకున్నాడు. వాళ్ళకి అవసరాలు తీర్చిండు. వాళ్ళకి ఏమేం గావాలో చేసిన మనిషి ఈరోజు ఆయన చనిపోగానే ఎందుకు బుల్డోజర్‌లొస్తున్నాయి?
పేదలింట్లకు. మరి నిజంగానే ఈ హైడ్రా బాధితులు పేదలే ఉన్నారు తప్పిస్తే పెద్దలు ఎవరైనా ఉన్నారా అని నేను అడుగుతున్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు తమ్ముని ఇల్లు కూడా హైడ్రా కిందికి వస్తుంది. మరి ఆయన ఇంటికి ఎవరైనా పోయినరా ఇంతవరకు? అంటే మరి స్టే పేద ఉన్నది ప్రజల కదా, మీదకి ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? వాళ్ళందరూ కోట్ల నుంచి స్టే తెచ్చుకున్నారు కదా. అంటే పేద ప్రజలకు అవేమి తెలియదని నువ్వు రాత్రే కూలగొట్టేస్తావా? పేద ప్రజలకు ఓ న్యాయం, నీ అన్నదమ్ములకు ఒక న్యాయమా? కాంగ్రెస్ నాయకులు చేస్తుంది ఎట్లుందంటే డబ్బులున్న వాడికి పట్టం కడుతున్నారు తప్పిస్తే పేద ప్రజల అభివృద్ధి గురించి ఏనాడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇవాళ అరచేతిలో స్వర్గం చూపించారు కదండి పేదలకి. ఇది ఇస్తాం అది ఇస్తామని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు పేద ప్రజల మీద పంజా విసురుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవాళ 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలు జూబ్లీ హిల్స్ ప్రజలు మర్చిపోలేక ఈరోజు వాళ్ళ వైఫ్కి ఇచ్చినందుకు ఆనంద బాష్పాలు చూపిస్తున్నారు తెలుసా. ఇవాళ వాళ్ళ పిల్లలు 3 పిల్లలు ప్రజల్లోకి తిరుగుతుంటే వాళ్ళని ఎంత ఓన్ చేసుకున్నారంటే ప్రజలు, మీరు రావద్దమ్మా మా ఓటు కారుకి అని చెప్తుంటే నిజంగా కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. అంత మంచిగా జూబ్లీ హిల్స్ ప్రజలకు చేసిన సేవలు మర్చిపోలేకపోతున్నారు. ఇవాళ వాళ్ళొకరు వీళ్ళొకరు వచ్చి మేము క్యాండిడేట్లమని మేము తిరిగితే, అంటే వాళ్ళు ఏదో మేము చేస్తామని తిరిగితే నమ్మే పరిస్థితిలో లేదు కాంగ్రెస్ని. ఎందుకంటే అబద్ధాలతో అరచేతిలో వైకుంఠం చూపించి ఇవాళ గద్దెకెక్కి పేద ప్రజల మీద ఎట్లయితే బుల్డోజర్లు పంపిస్తున్నారో, వాళ్ళు ఎట్లయితే వాళ్ళ భూములు గుంజుకున్నారో, రైతన్నలకు ఎరువులు ఇవ్వకుండా ఎట్లయితే వాళ్ళని హింస పెడుతున్నారో, ఆరుగాలం పంటలు వేసి పంటలు కొనక కనీసం బోనస్ ఇస్తా అని చెప్పి బోగస్ చేసి అటు రైతులను మోసం చేసి నిరుద్యోగులను మోసం చేసి మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎన్ని రకాలండి. ఇలా దివ్యాంగులకు కూడా పెన్షన్ రాక, రిటైర్ ఉద్యోగులకు కూడా పెన్షన్స్ రాక, వాళ్ళ బెనిఫిట్స్ రాక సబ్బండ వర్గాలు ఇలా రోడ్డు మీద కాంగ్రెస్కి వ్యతిరేకంగా 283 నామినేషన్లు పడ్డాయి. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. అదే ఇప్పుడు ఈ రోజు మీకు వ్యతిరేకంగానే అనుకోవచ్చు కదా. 200 పైన మంది ఇప్పుడు రైతులు కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ వీళ్ళందరూ వచ్చేసి రిటైర్డ్ ఉద్యోగులే కావచ్చు, వీళ్ళందరూ వచ్చేసి నామినేషన్లు వేసిండ్రు. ఇంకా చూసుకున్నట్టయితే నిరుద్యోగులు ఇంత మంది వచ్చి అక్కడ నామినేషన్ వేసిండ్రంటే ఇటు మీ నుంచి వెళ్ళి వాళ్ళకి ఎట్లాంటి న్యాయం జరగలేదు, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచి వెళ్ళి కూడా ఎట్లాంటి న్యాయం జరగలేదు. కాబట్టి ఈసారి మేము ఎట్లయినా వీళ్ళ తల వంచాలి అని చెప్పేసి వాళ్ళు నామినేషన్లు వేసిందని అనుకోవచ్చు కదా. అయితే సరే, బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనే కాంగ్రెస్ గెలిపించండి అని అనుకుందాం. మరి కాంగ్రెస్ ఏం చేస్తుంది? ఇవాళ ఇన్ని వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అంటే కాంగ్రెస్ మీదనే కదా. మరి ఇవాళ నువ్వు రైతులకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు, 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఎక్కడ పోయింది? అవన్నీ నెరవేర్చలేదు కాబట్టి ఇవాళ రైతులు ఇప్పుడు రూలింగ్ పార్టీ ఎవరండి? రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మా హయాంలో మేము నీళ్లు నిధులు నియామకాలు సవ్యంగా నెరవేర్చడం, 10 ఏళ్ళు బ్రహ్మాండంగా సుభిక్ష పాలన చేసినాం. కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ ఎట్లా డెవలప్ అయింది అనేది ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తుంది. ఇలా అన్ని రకాలుగా తెలంగాణ విలసిల్లుతుందంటే కేసీఆర్ మహిమ కాదండి. ఇలా వీళ్ళు వచ్చిన 2 ఏళ్లలోనే తెలంగాణ అధోగతి పాలు కాలేదా? 10 ఏళ్ళు వెనక్కి పోలేదా? ఇవాళ రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోలేదా? మిగతా అన్ని వర్గాలు కూడా ఇవాళ వెనక్కి పోలేదండి. ఏ ఒక్క ఉద్యోగం రాక ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు చూసిరా? 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో అయిన ఆత్మహత్యల కంటే కూడా అంటే అప్పుడు అయిందని వీళ్ళు సృష్టించిర్రు. మేము రైతులకు ఎంత మంచిగా చూసినాము. రైతులకు ఎక్స్గ్రేషియా కానీ, రైతు చనిపోతే 5 లక్షల ఎక్స్గ్రేషియా కానీ, సకాలంలో ఎరువులు అందించడం కానీ, రైతుల పంటల కొనుగోలు కానీ, వాళ్ళకు నీళ్లు విద్యుత్ ఉచితంగా ఇచ్చి ఆదుకున్న ఘనత కేసీఆర్ గారిది. రైతులకు పెద్దపీట వేసి రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రైతు బాగుండాలని చూసిన వ్యక్తి కేసీఆర్ గారు. మరి వీళ్ళు వచ్చిన తర్వాత రైతు పక్షపాతిగా వ్యతిరేకత రైతులే కావచ్చు, చిన్న చిన్న స్మాల్ ఇండస్ట్రీస్ మీద కానీ, అంటే ఇలా గన్ కల్చర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. గన్నులు పెట్టి పైసలు వసూలు చేస్తుంది వీళ్ళు కదా. మొన్న వాళ్ళ మంత్రే కదా బయట పెట్టింది. ఇవాళ అన్ని కొట్లాటలు కుమ్ములాటలు, వాళ్ళ శాఖల్లో పైసలు పంచుకునే స్థితిలోనే కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కానీ ప్రజల గురించి ఆలోచించేవాడు ఒక్కడు కూడా లేడు. మీ దాంట్లో నుంచి కూడా అసలు ఎవరు ఊహించని విధంగా కవిత గారు కూడా బయటకు వచ్చేసి మరి మీవి కూడా అన్ని బయట చెప్తున్నారు. అప్పుడు అవి కూడా నిజమని అనుకోవాలి. మరి మేము ఏం బయటకు చెప్పింది? ఇప్పుడు సంతోష్ గారి గురించి కానీ, హరీష్ రావు గారి గురించి కానీ ఇప్పుడు కవిత గారు చెప్తున్నారు కదా. అది వాళ్ళ కుటుంబ పంచాయతీ అండి, వాళ్ళ పర్సనల్, అది ప్రజలకు సంబంధం లేదు కదా. ఇప్పుడు కవితక్క గారికి వాళ్ళ కుటుంబంలో ప్రాబ్లం వచ్చింది, ఆమె బయటకు పోయింది. అంతకుమించి అది మన తెలంగాణ ప్రజల సమస్య కాదు కదా. కాళేశ్వరంలో జరిగిన అవినీతికి మా నాన్నకేం సంబంధం లేదు, మా అన్నకేం సంబంధం లేదు. కాళేశ్వరం మీద అవినీతి గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. ప్రతిపక్షంలో ఉన్నాం మేము, స్వపక్షంలో ఉన్న కాంగ్రెస్ చూసుకుంటూనే ఉంది దాని గురించి. మరి ఇప్పటి వరకు కూడా ఏం బయట పెట్టలేకపోయారు కదండి. కాళేశ్వరంలో అవినీతి అంటున్నారు కానీ ఇప్పటి వరకు కూడా బయట పెట్టలేదంటే ఏంది అర్థము? మరి అధికారంలో ఉన్నది వాళ్ళే కదా.
వాళ్ళకి ఏం తెలుసండి కాళేశ్వరం మహిమ వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వాళ్ళకి అర్థం కాదు. హ్మ్. ఒక్కసారి కాళేశ్వరం దగ్గరికి పోయి చూస్తే దాని కింద లక్షల ఎకరాల పంటలు పండే రైతులను అడగండి. కాళేశ్వరంతోని ఇయాల పంటలు ఎట్లా పండినాయి, 3 పంటలు 3 సీజన్లు తీసిన రైతులను అడగండి. హ్మ్. అసలు మన ధాన్యం ఉత్పత్తి నంబర్ 1 అయింది తెలంగాణలో. హ్మ్. వివిధ అంటే వేరే స్టేట్‌లను కూడా మించిపోయింది. వట్టిగానే వచ్చిందండి. 10 ఏండ్ల కష్టమండి. కాళేశ్వరం గురించి వీళ్ళకి తెలవదు. హ్మ్. దాని గురించి అంటే అంటే అవగాహన లేదంటారా మరి? అవగాహనే లేదు. నిజంగా గూడా ఒక్క పిల్లర్ కుంగినందుకు వాళ్ళు ఎంత రాద్ధాంతం చేసిర్రండి. అంటే ఒక ఒక్క పిల్లర్ కూడా కుంగడం కూడా తప్పే కదా! వాళ్ళు చెప్పేది కూడా అదే. అంటే ఇప్పుడు అది మీరు అన్ చూసుకొని కట్టలేదు. మీరు మీకు నచ్చిన విధంగా చేసిండ్రు. అందుకే ఈరోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది కాళేశ్వరం కానీ వాళ్ళు అన్నది కరెక్టే కదా! చూడండి అది నదీ ప్రవాహంలో జరిగేది ఏ మానవునికి గూడా తెలవదండి. అది ఏదైనా బాగుండాలన్న ఉద్దేశ్యంతోనే, మంచి సంకల్పంతోనే రైతులు బాగుంటే రాజ్యం బాగుంటదన్న సంకల్పంతోని చేసిన ప్రాజెక్టే. ఒక్క పిల్లర్ గుంగినందుకు దాన్ని కేసీఆర్ గారిని బదనాం చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. మీకు తెలివుంటే మీకు ఇంజినీర్లున్నారు. మీరు బాగు చేయండి. ఇంకా మీరు వేరే స్కీమ్‌లు రైతులకు కొత్తగా చేయండి. సరే కేసీఆర్ గారు చేసింది నచ్చకపోతే మీరు మీ వంతుగా మీరేం చేస్తారో అది మాట్లాడండి. హ్మ్. అంతేగాని ఒకటే పట్టుకొని ఒక బూచిలాగా 2 ఏండ్లు కాళేశ్వరం మీద పడి ఏడవడమే తప్పిస్తే మీరు చేసిందేంది? మీరొచ్చినప్పటి నుంచి ఒక ఇటుకైనా పెట్టిండ్రా? ఒక కట్టడమైనా కట్టిండ్రా? పోనీ గురుకులం ఒకటి ఎక్స్‌ట్రా ఏదైనా చేసిండ్రా పిల్లలకు? ఉన్న స్కీమ్‌లు గూడా బంద్ జేసి పిల్లలకు రీయింబర్స్‌మెంట్ అని ఇస్తుండ్రా? హ్మ్. ఇప్పుడు ఆడవాళ్ళకిచ్చిన హామీలేమైనా నెరవేర్చిండ్రా? హ్మ్. ఎన్ని అబద్ధాలు జెప్పిండ్రు. పోనీ ఇప్పుడు కేసీఆర్ గారి కంటే ఎక్స్‌ట్రా ఇస్తామని జెప్పి రైట్. అధికారంలోకొచ్చి ఏమన్నా ఒక్కటన్నా చేసిండ్రా? అది ఇప్పుడు ఇప్పుడు జెప్పండి. ఇప్పుడు వాళ్ళిచ్చిన 6 హామీలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఫ్రీ బస్సే కావచ్చు, హ్మ్. కరెంటే కావచ్చు, గ్యాసే కావచ్చు, ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, ఇన్ని ఉన్నాయి. వాళ్ళు చేయందేంటంటే 2500ది ఇంకా చేయలేదు, తులం బంగారంది చేయలేదు. హ్మ్. మిగతాయి అన్నీ చేస్తున్నారు గదా! కరెంట్ ఫ్రీగానే వాళ్ళకొస్తుంది, గ్యాస్ సిలిండర్ ఒస్తుంది, ఫ్రీ బస్సొస్తుంది. ఇన్ని అవుతున్నా గూడా ఎందుకు మీరు అయితే కాలేదని ఎట్లా చెప్తారు మేడం ఫ్రీ మీరు? బస్ ఎవరికొచ్చింది? ఎవరడిగిర్రు ఫ్రీ బస్సు? ఫ్రీ బస్ వల్ల ఎవరికి ఉపయోగాలున్నాయి? ఫ్రీ బస్ అన్నప్పుడు వనరులు ఎందుకు పెంచలేదు? ఉన్న హ్మ్. బస్సులను గూడా సంఖ్య తగ్గించి జుట్లు పట్టుకొని కొట్టుకుంటుంటే వీళ్ళు ఒక పైశాచిక ఆనందం చూస్తున్నారు ఎందుకు కాంగ్రెస్ మరి నాయకులు. ఇంతమంది ఆడవాళ్ళు దాన్ని చూడండి యూజ్ ఆర్టీసీ చేసుకుంటున్నారు కదా! కోసం ఫ్రీ బస్ అని బెట్టి ఆర్టీసీ నష్టాల్లోకి కూరుకుపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు 1500 కోట్లు అదనంగా ఆహ్, క ఆర్టీసీకిచ్చి బాగు జేస్తే వీళ్ళు ఫ్రీ బస్‌తోని ఒక్క రూపాయి గూడా ఇవ్వకుండా ఆర్టీసీని నష్టాల్లో కూరుకుపోయేలా చేసిండు రేవంత్ రెడ్డి. కానీ దీనివల్ల దానివల్ల మహిళలు ఎటువంటి ఉపయోగపడుతున్నారు గదా! మహిళలకు ఎటువంటి ఉపయోగం లేదు. బస్సులు ఎవరికుందండి? మొత్తం ఫుల్ రూ. 30, అయిపోతున్నాయి మేడం. రూ. 50 పెట్టుకొని పోలేరా? ఎవరు బస్సులు అడిగిర్రు మొత్తం నిన్ను? ఫుల్ అయిపోతున్నాయి. ఫుల్ ఈరోజు అయిపోతారు. రోజు మొత్తం పోయేవాళ్ళు పోతారు గదా! ఎలాగో ఫుల్ అయిపోయినాయంటే ఫ్రీ బస్‌తోని ఫుల్ కాలేదు గదా! హ్మ్. రోజు పోయేవాడు పోతూనే ఉంటాడు. చూడండి నువ్వు ఏం చేస్తా అనొచ్చినావు, ఏం చేస్తున్నావు? ఫ్రీ బస్సు వల్ల ఉపయోగం లేదు సరిగదా! హ్మ్. ఉన్న ఆర్టీసీని గూడా ఎత్తేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హ్మ్. ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు తప్పిస్తే, హ్మ్. ఏదో ఫ్రీ అని చెప్పి మభ్యపెడుతున్నాడు తప్పిస్తే, ఇంకేం చేసినాడు? ఇంకా హామీలేంటి? 42% ఇప్పుడు హ్మ్. బీసీ రిజర్వేషన్ కోసం ఇంత బీసీ పోరాడుతున్నారు. ఎందుకు పోరాడుతున్నారు? నువ్వు కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో 42% బీసీలకి ఇస్తా అని మీ రాహుల్ గాంధీ చెప్పిపోయిండు. హ్మ్. మరి చెప్పిపోయిన వ్యక్తి ఇప్పటివరకన్నా వచ్చి ఇప్పటిదాకా గూడా తెలంగాణకు తొంగి చూసిన దాఖలాలు లేవు. బీసీ ప్రజల కోసం మాట్లాడిన దాఖలాలు లేవు. నువ్వు ఇప్పటికి గూడా 42% అమలు చేస్తానని జెప్పేసి కోర్ట్‌లో స్టే తెచ్చుకున్నావు. హ్మ్. కోర్ట్‌లో ఏసినావు. మళ్ళా నువ్వే అడ్డుపడ్డావు. నువ్వే ఇస్తానని జెప్తున్నావు. నువ్వే అడ్డుపడ్డావు. ఈరోజు బీసీ ఉద్యమం ఇంత సాగుతుందంటే రెచ్చగొట్టింది కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ గాదండి? దీనికి ఇలా అన్ని మరి బీసీలకు పెద్దపీట వేస్తూ బీసీలకు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు ఇచ్చింది కేసీఆర్ గారు గాదా? హ్మ్. బీసీల కోసం పనిచేసింది బీఆర్ఎస్ పార్టీ గాదా? నువ్వు అదనంగా చేస్తానని చెప్పి ఇయాల బీసీలకు ఉక్కుపాదం చూపింది కాంగ్రెస్ పార్టీ అని బీసీ ప్రజలంతా తిరగబడుతున్నారు ఈరోజు. కాంగ్రెస్ పార్టీకి నెగెటివ్ ఎక్కడ అయిందంటే బీసీలే ఫస్ట్ నెగెటివ్ అయిందనేది అంటే ఇప్పుడు వాస్తవం. ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు 40% లేదు గదా! బీసీలకి. చాలా తక్కువ ఉన్నదాన్ని కుదించి చేయడం వల్లనే ఈరోజు 40% రిజర్వేషన్ అనేది తెర మీదకొచ్చింది. హ్మ్. దానికి మళ్ళీ మీరందరూ కోర్టు స్టే విధించడం వల్ల ఈ ఏదైతే బంద్ జరిగిందో అది ఎవరి మీద చేసిండ్రు? ప్రభుత్వానికి నేను అదే వ్యతిరేకంగా అడుగుతున్నా. చేస్తున్నారా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా 42% ఇచ్చిన నువ్వే బంద్‌లో పాల్గొన్నావు. హ్మ్. 42% ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బంద్‌లో పాల్గొందంటే ఏందండి అర్థం? హ్మ్. ప్రతిపక్షంలో ఉన్న మేము బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ ధర్నా చేస్తే, నువ్వు స్వపక్షంలో ఉండి మరి ధర్నాలో పాల్గొన్నావంటే, బీజేపీ నువ్వు గూడా ఎందుకు ఢిల్లీలో ఎందుకు చేతగాలేదు నీకు? బీజేపీ గూడా నువ్వు ఎందుకు చేయాలి బీసీ మేడం? ప్రజల కోసం ఢిల్లీకి పోయి మాట్లాడాల్సిన అవసరం ముఖ్యమంత్రికుంది. నువ్వు ఢిల్లీలో కొట్లాడలేకుండా గల్లీలో ధర్నా చేస్తా అంటే ఎవరికి లాభం? నువ్వు హ్మ్. ఎవరిని మోసం చేస్తున్నావు? హ్మ్. ఇంకా ఎంతమందిని మభ్యపెడతావు? 2 ఏండ్లు అయిపోయింది నీ పరిపాలన. నీకు ఇంకా పరిపాలన మీద పట్టు లేదు. ఏ శాఖ మీద ఏం చేస్తుందో నీకు అవగాహన లేదు. ఇంకా నీకు ప్రజల దగ్గరికి పోయే మొహం లేదు. కనీసం ఊర్లలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాని, కార్యకర్త గాని తిరగలేని సిట్యుయేషన్ తీసుకొచ్చుకున్నావు. ఇంకా ఎందుకు మభ్యపెట్టడం? ఇటు బీసీ అంటావు, అటు నిరుద్యోగులంటావు, ఇటు మహిళలంటావు, అటు వృద్ధులంటావు, ఇటు దివ్యాంగులంటావు, అటు రైతులంటావు, ఇంకా ఎంతకాలం ఇటు ఉద్యమకారులన్నావు.
ఎంతమందిని మభ్యపెట్టినావు? ఇప్పుడన్నా నువ్వు చేసేది నీ పని మీద చిత్తశుద్ధి ప్రజలకు చూపించాలని నేను డిమాండ్ చేస్తున్నా.